అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ వర్గీకరణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ పూర్తిగా ఎస్సీ కమిషన్ పేరిట ఈరోజు భారత్ బంద్కి పిలుపునిచ్చారు. పూర్తిగా ఖమ్మం నగరంలోని రికాబజార్ స్కూల్ వద్ద ఇప్పటికే ఆ పిల్లలు స్కూల్కి వస్తున్న కొద్దిగా స్కూల్స్ కూడా బంద్ చేయించి ఆ భారత్ బంద్ సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ నాయకులైతే పూర్తిగా చూస్తున్న పరిస్థితి ఖమ్మం నగరం నెలకొంటా ఉంది. పూర్తిగా ఎస్సీ రిజర్వేషన్ చట్టాన్ని నిరసిస్తూ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా బుధవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. ది రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితికి బంద్కు పిలుపునివ్వగా పలు ఎస్సీ సంఘాలు బీఎస్పీ మద్దతు పలికాయి. భారత్ బంద్లో తమ పార్టీ కార్యకర్తలు మద్దతుదారులు పాల్గొనాలని బీఎస్పీ కోరింది. సో ఎస్సీ రిజర్వేషన్ విధికి లోబడి ఉపకులాలను వర్గీకరించే హక్కును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తూ ఈ నెల 1వ తేదీ నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఆ బంద్ నుంచి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీసులు, ఆసుపత్రులు, వైద్య సేవలు, ఫార్మసిస్టులు తప్ప మిగతా బంద్లో సంపూర్ణంగా పాల్గొనాలని చెప్పేసి అన్నారు. సో ప్రస్తుతం మన దగ్గర ఎస్సీ వర్గీకరణ నాయకులు మన దగ్గర అందుబాటులో ఒకసారిగా వారితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈరోజు ఆ భారత్ బంద్ కార్యక్రమాన్ని ఎందుకు పిలుపునిచ్చారు ఒకసారిగా వారి మాటలు తెలుసుకోం. సో అన్న చెప్పండి, ఈరోజు భారత్ బంద్ కార్యక్రమానికి ఆ పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటండి? అశేష ప్రధానికంగా ఉన్న ఎస్సీ కులాలను వర్గీకరణ పేరుతోని విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వ కుట్రను భగ్నం చేయడం కోసం ఈరోజు మేము భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలిపేయడం జరిగింది. కేవలం బలహీన వర్గాలైన ఎస్సీలని రాజ్యాధికారం వైపు చూస్తున్నారని చెప్పి వీళ్ళలో వర్గీకరణ పేరుతోని చిల్లాచెదరు చేస్తున్నందుకు గాను దాని యొక్క తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క బంద్ ద్వారా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? వర్గీకరణ తీర్పుని పునఃపరిష్కరించాలని, అట్లాగే మాకు కావాల్సిన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పి, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్స్. సో చూశారు కదా, పూర్తిగా ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ పూర్తిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈరోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. పూర్తిగా ఖమ్మం నగరంలోని రికాబజార్ స్కూల్ నడుస్తున్న స్కూల్ వాళ్ళ వర్కింగ్ డే ఉంది. పూర్తిగా భారత్ బంద్కి పిలిపించాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ని నడపడానికి వీల్లేదంటూ కూడా ఇప్పుడే జై భీమ్ నాయక్ అంటే ఎంఆర్పిఎస్, జై భీమ్ కుల సంఘాలు అంతా కలిసి కూడా ఈరోజు ఆ భారత్ బంద్ కార్యక్రమంలో పూర్తిగా స్వచ్ఛందంగా పాల్గొనాలి, పాఠశాలలు కూడా మినహాయింపు లేకుండా చూడాలని చెప్పేసి కూడా వచ్చి స్కూల్స్ను బంద్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. పూర్తిగా ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ బిల్లును పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ ఎస్టీలను పూర్తిగా వాళ్ళ చట్టాలను నీరు కారుస్తున్నాయని చెప్పేసి కూడా ఎస్సీ సంఘాలు పూర్తిగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇప్పటికైనా పునఃపరిశీలించి వారికి ఉన్న హక్కులను వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎస్సీ సంఘాలు అయితే పూర్తిగా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.